ఇండియన్ ఆర్మీ కోసం తయారు చేసిన రమ్ భారతదేశం మొత్తానికి ఫేవరెట్ గా మారిపోయింది. మన భారతదేశంలో 20% మంది ఆల్కహాల్ తీసుకుంటారు అండ్ వాళ్ళు తాగే బ్రాండ్ టేస్ట్ కూడా వేరువేరుగా ఉంటుంది. కానీ ఓల్డ్ మంక్ మాత్రం గడిచిన 70 సంవత్సరాలలో ఇండియానే కాదు 50 దేశాల కన్నా ఎక్కువ మందిని తన ఫేవరెట్ గా మార్చుకుంది. ఒకవైపు ఓల్డ్ మంక్ పేదవాళ్ళు కొనుక్కునే ఒక ఆప్షన్ గా ఉంటే ఇంకోవైపు డబ్బున్న వాళ్ళకి ఓల్డ్ మంక్ టేస్ట్ అంటే ఇష్టం. అంటే డబ్బులు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఓల్డ్ మంక్ అందరి లిస్ట్ లోకి వస్తుంది. ఒక టైంలో ఓల్డ్ మంక్ 50% షేర్ ని కంట్రోల్ చేస్తూ ఉండేది. ఎంతలాంటి విజయ్ మాల్యా ఇండియా యొక్క ఆల్కహాల్ కింగ్ అనే వ్యక్తి కూడా ఈ బ్రాండ్ ముందు పనికి రాలేదు. కానీ 2010లో జరిగిన ఒక్క కారణం వల్ల 50% ఉన్న షేర్ కాస్త 10% కి పడిపోయింది. కానీ ఇప్పుడు చూసుకుంటే దాని మార్కెట్ కేవలం 5% మాత్రమే ఉంది. 2015లో అయితే ఈ బ్రాండ్ ని ఏకంగా బ్యాన్ చేసేస్తారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. అలా బ్యాన్ అవ్వలేదు కానీ మెల్లమెల్లగా దాని క్రేజ్ పడిపోయింది. అయితే ఎలా ఓల్డ్ మంక్ హీరో నుంచి జీరోగా పడిపోయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ వీడియోని ఒక లైక్ చేసి చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ కథ 1850లో మొదలవుతుంది. కలకత్తా ఇంకా ముంబైలో ఉండే వేడిని తట్టుకోవడానికి బ్రిటిషర్స్ సిమ్లా వైపు చూస్తుండేవారు. బ్రిటిష్ ఆర్మీకి బీర్ తాగడం చాలా ఇష్టం కానీ ఆ టైంలో మన దేశంలో ఎక్కడా బీర్ దొరికేది కాదు. అలా ఆ బాటిల్స్ ని ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి తెచ్చేవారు. అలా ఎడ్వర్డ్ అబ్రహం డయర్ అనే ఒక ఇంజనీర్ సిమ్లా వచ్చి అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని చూసి పక్కన ఉండే ఇంకో టౌన్ లో బీర్లు తయారు చేసే కంపెనీ బ్రేవరీని మొదలు పెట్టారు. 1854లో మొదటి బీర్ తయారు అయితే దాని పేరు లాయన్ బీర్ అని పేరు పెట్టారు. ఎడ్వర్డ్ డయర్ తన కంపెనీ పేరుని మార్చి డయర్ బ్రేవరీస్ అని పెట్టి రాబోయే రోజుల్లో తన ఫ్యాక్టరీని దేశంలో చాలా ప్రాంతాల్లో పెట్టించాడు. అప్పట్లో బర్మా, రావల్పిండి ఇంకా క్వాటా పాకిస్తాన్ గా కాదు మన దేశంలోనే ఉండేది. 1887 వచ్చేసరికి హెచ్జీ మైకెన్ అనే వ్యక్తి ఎడ్వర్డ్ డయర్ తో హిమాచల్ ప్రదేశ్ ఏరియాలో ఉన్న కంపెనీని కొనేసి అక్కడ విస్కీని తయారు చేయడం మొదలు పెట్టారు. 1893 కల్లా షిమ్లాలో ట్రైన్స్ నడవడం మొదలయ్యాయి. అలా వాళ్ళ మందు మొత్తం భారతదేశం వ్యాపించిపోయింది. కానీ 1919 వచ్చేసరికి డయర్ బ్రేవరీస్ నుంచి వచ్చిన మందుని దేశంలో ప్రజలు ఇష్టపడలేదు. దానికి కారణం కల్నల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ డయర్ ఒక ఆదేశంతో అమృత్సర్ లో అమాయకులైన 1000 మంది భారతీయుల మీద బ్రిటిష్ ఆర్మీ బుల్లెట్ల వర్షం కురిపించారు. రెజినాల్డ్ డయర్ కొడుకు ఎడ్వర్డ్ అవడం వల్ల పెట్టిన మందు కంపెనీ డయర్ బ్రేవరీస్ ని దేశంలో ప్రజలు బాయ్కట్ చేయడం మొదలు పెట్టారు. అలా 1947 స్వతంత్రం వచ్చాక ఆ కంపెనీని నరేంద్రనాథ్ మోహన్ అనే వ్యక్తి కొనేశారు. అలా దాని పేరు మోహన్ మైకెన్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చేశారు. అయితే ఇప్పటికీ కూడా ఈ కంపెనీ ఓల్డ్ మంక్ బ్రాండ్ ఒక పేరెంట్ కంపెనీగా ఉంది. అయితే వీటన్నిటిలో ఓల్డ్ మంక్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిందో తెలుసుకుందాం. 1954లో ఓల్డ్ మంక్ అనే ఐడియాని నరేంద్రనాథ్ మోహన్ కొడుకైన వేదరతన్ మోహన్ కి వచ్చింది. అతను గమనించింది ఏంటంటే భారతదేశంలో బీర్ ఇంకా విస్కీకి చాలా డిమాండ్ వచ్చింది. కానీ రమ్ కేటగిరీలో మాత్రం కేవలం హెర్కులస్ బ్రాండ్ ఒక్కటే ఉండేది. అప్పట్లో ఇండియన్ ఆర్మీ కూడా హెర్కులస్ రమ్ ని సప్లై చేస్తూ ఉండేది. కానీ ఓల్డ్ మంక్ వచ్చి హెర్కులస్ ని రిప్లేస్ చేసేసింది. దాని యొక్క టేస్ట్ ని ఇండియన్ ఆర్మీ ఎంత ఇష్టపడ్డారు అంటే 70 సంవత్సరాలు గడిచిన ఆర్మీ బెటాలియన్ కి ఇదే రమ్ ని సప్లై చేస్తున్నారు. ఓల్డ్ మంక్ ఇంత ఎదగడానికి ఇంకో మెయిన్ రీజన్ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒకవైపు బిజినెస్ చేసే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం కోట్లు ఖర్చు పెడితే ఓల్డ్ మంక్ ఇంతవరకు ₹1 కూడా ఖర్చు చేయలేదు. మీరు ఓల్డ్ మంక్ ఒక బ్యానర్ లేదా పోస్టర్ ఎక్కడా చూసి ఉండరు. అలానే టీవీలో ఇంకా డిజిటల్ యాడ్స్ లో కూడా మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఓల్డ్ మంక్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఆ బ్రాండ్ ఒక లాయల్ కస్టమర్సే చేస్తారు. కానీ దాని వల్లే అంటే ల్యాక్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఓల్డ్ మంక్ అనే బ్రాండ్ పడిపోయింది అనేది వాస్తవం. ఎందుకంటే మనం వీడియో మొదట్లో మాట్లాడుకున్నట్టు ఓల్డ్ మంక్ 50% మార్కెట్ షేర్ ని ఉంచుకుంటే ఇప్పుడు అది కాస్త 5% కి పడిపోయింది. 2002 వరకు ఏ ఆల్కహాల్ బ్రాండ్ కూడా ఓల్డ్ మంక్ ముందు పనికి వచ్చేది కాదు. ఓల్డ్ మంక్ తర్వాత విజయ్ మాల్యా యొక్క ఎంసీ డొనాల్డ్స్ బ్రాండ్ యునైటెడ్ స్పిరిట్స్ అనే కంపెనీ నుంచి వచ్చి సెకండ్ ప్లేస్ లో మార్కెట్ ని రూల్ చేసేది. కానీ 2002లో ఎంసీ డొనాల్డ్స్ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటూ వచ్చి గడిచిన 3 సంవత్సరాలలో ఓల్డ్ మంక్ ని వెనక్కి నెట్టేసింది. 2002 వరకు ఓల్డ్ మంక్ ప్రతి సంవత్సరం 80 లక్షల కన్నా ఎక్కువ బాటిల్స్ అమ్మేది. 2011లో దాని లెక్క 30 లక్షలకి పడిపోయింది. అదే ఎంసీ డొనాల్డ్స్ సేల్స్ చూసుకుంటే వాళ్ళవి 11 లక్షల కన్నా ఎక్కువ సేల్స్ అయ్యాయి. 2005లో ఓల్డ్ మంక్ ప్రాఫిట్ 2.5 కోట్లు ఉంటే 2006 కల్లా 30 లక్షలకి పడిపోయింది. 2014 వచ్చేసరికి కంపెనీ లాభం అనేది పక్కన పెడితే 20 కోట్ల లాస్ కి పడిపోయింది. 2012లో వేదరతన్ ఒక తమ్ముడు కపిల్ మోహన్ రిటైర్మెంట్ తీసుకొని ఆ బ్రాండ్ ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి వాళ్ళ పిల్లలకి రెస్పాన్సిబిలిటీని ఇస్తారు. అలా ఓల్డ్ మంక్ మేనేజ్మెంట్ పడిపోవడం చూసి కాంపిటీషన్ గా ఉండే బ్రాండ్స్ బాగా ప్రాఫిట్ ని చూశారు. ఓల్డ్ మంక్ పడిపోవడానికి కారణం వాళ్ళ పూర్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇంకా ఫెయిల్డ్ మేనేజ్మెంట్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇంకా గవర్నమెంట్ పాలసీస్ చేంజెస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ గా ఉన్నాయి. ఓల్డ్ మంక్ ఎప్పుడు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పెట్టడానికి సిద్ధం అవ్వలేదు. ఎప్పుడు చూసినా థర్డ్ పార్టీ నెట్వర్క్ మీద డిపెండ్ అవ్వడం వల్ల రీచ్ చాలా తక్కువగా ఉండిపోయింది. రోజులు మారే కొద్ది గవర్నమెంట్ రూల్స్ ఓల్డ్ మంక్ ని ఇంకా కిందకి లాగేసింది. ఎంతలా అంటే యూపీ గవర్నమెంట్ ఒక డిసిజన్ తో లక్నోలో ఉండే ఒక ఫ్యాక్టరీ క్లోజ్ చేయాల్సి వచ్చింది. అలా చూసుకుంటే తమిళనాడులో చాలా ఎక్కువ సేల్స్ ఉండేది. కానీ అక్కడ గవర్నమెంట్ అన్ని ఆల్కహాల్ రైట్స్ గవర్నమెంట్ చేతిలోకి తీసుకుంటామని అనౌన్స్ చేసేసింది. ఓల్డ్ మంక్ మొదట్లో అందరి దగ్గర ఉండడానికి మెయిన్ రీజన్
రీజన్ అది చాలా చీప్ రేట్ కి దొరికేది. కానీ అలా దొరకడం వల్లే దాని మార్కెట్ కిందకి పడిపోయింది. ఎందుకంటే రోజులు మారే కొద్దీ ప్రతి ఒక్కరు షో ఆఫ్ కోసం బ్రాండ్స్ ని ప్రిఫర్ చేసుకుంటూ పోతున్నారు. అయితే ఓల్డ్ మంక్ మళ్ళీ లేస్తుందా లేదా మొత్తానికి క్లోజ్ అయిపోతుందా అనేది రాబోయే రోజుల్లోనే చూడాలి. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. మన ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ గానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.